వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఉత్తరప్రదేశ్ దగ్గర ఒక చిన్న పట్టణంలో అయితే అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ప్రజెంట్ నేను ఏదైతే వీడియో గురించి చెప్తున్నానో అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది. అండ్ నేను చెప్పడం కాదు, ఒకసారి వీడియోని మీరే పూర్తిగా చూడండి. రైట్, మీకు మా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది ఒక మహిళ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. అదే టైంలో ఒక అబ్బాయి వాటర్ క్యాన్ తీసుకుని ఆ ఇంట్లోకి వచ్చాడు. సో ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత చిన్నగా అది వంట రూమ్లో పెట్టడానికి అతను వెళ్ళాడు. వెళ్ళొచ్చిన తర్వాత అబ్బాయి బయటకు వచ్చాడు. ఆమె పైసలు ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆమె అక్కడ పైసలు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా, కొంచెం అమ్మాయి బిహేవియర్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం తేడాగా కనిపిస్తుంది. ఐ మీన్ కొంచెం రొమాంటిక్గా తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అంటే ఆ అబ్బాయిని ఆ అమ్మాయి బలవంతం చేసేట్టుగా కనిపిస్తూ ఉంది. సో అప్పటికి అబ్బాయి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయినా సరే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని బలవంతం చేసింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో చాలామంది ఈ వీడియో బయటికి రిలీజ్ అవ్వగానే చాలామంది దీన్ని నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు ఈ రకంగా వీడియోస్ని రికార్డ్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎందుకు పోస్ట్ చేస్తున్నారంటూ కూడా చాలామంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి స్క్రీన్ పైన చూడండి, ఆ మహిళ అక్కడ ఏం చేస్తుందో ఒకసారి స్క్రీన్ పైన మనం చూడొచ్చు. లోపలికి ఆ అబ్బాయి రాగానే తన పని చేసుకుని తను వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. దీని గురించి, ఈ సబ్జెక్ట్ గురించి ఈరోజు ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, బయట అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా జరుగుతున్న హత్య కేసుల్లో హనీమూన్ కావచ్చు, కర్ణాటకలో జరిగిన కలలో కారం కొట్టి చంపేసిన ఘటన కావచ్చు, తెలంగాణలో జరిగిన గద్వాల్లో ఘటన కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే చాలా ఘటనల్లో కూడా కీలకంగా మహిళలు మాత్రమే ఉంటున్నారు తమ భర్తల్ని హతమార్చడానికి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక భర్త సీసీటీవీ ఫుటేజ్ తన ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. అబ్బాయిది తప్ప, ప్రియుడిది తప్ప, ప్రియురాలిది తప్ప అంటే అసలు వాళ్ళిద్దరు కలవడమే తప్పు. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎందుకు పోస్ట్ చేశారు? సో దీన్ని చాలామంది అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ క్లిప్పు 7 minutes వీడియో. అంటే అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళి ఏం చేస్తుంది అనే దృశ్యాన్ని చూపించకుండా డోర్ క్లోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ చేసి వాళ్ళు ఏదో అక్కడ చేసినట్టు ఒక క్రియేట్ చేసేదాన్ని అంతా కూడా దీన్ని పెట్టారు. దీన్ని అసలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇలాంటి వీడియోలు ఎవరికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి, ఇలాంటివి ఎందుకు పెడతా ఉన్నారు, వీటి వల్ల వచ్చే లాభాలేంటి మీకు గనక తెలిస్తే మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఇది చాలా చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీని గురించి ఎలా మాట్లాడాలో, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానో తప్పుగా మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నేను దీన్ని చాలా ఖండిస్తున్నా. అంటే ఇట్లాంటి వీడియోలు దయచేసి చేయొద్దు. అంటే ఇతరులకు ఇవి వేరేలాగా ప్రేరేపిస్తున్నాయి. ఓహో ఇట్లా ట్రాప్ చేయాలా, ఓహో ఇట్లా చేయాలని అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేయొద్దు. ఇవి చాలామంది చేస్తున్నారు, చాలామంది చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఆర్టిస్టులను పెట్టేసి, ఓ పేడ్ ఆర్టిస్టులను పెట్టి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఏదో సీసీటీవీలో నిజంగానే రికార్డ్ అవుతున్నట్టు, ఒక డెలివరీ బాయ్ వచ్చినప్పుడు వాళ్ళని ఏదో చేస్తున్నట్టు, ఇలాంటివన్నీ కూడా పెట్టేసి రికార్డ్ అయినట్టు బయటికి వదిలేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి, ఇవన్నీ కూడా ఫాల్స్, ఫేక్. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ ఛానల్ బాగుంటుంది, వాళ్ళకి కాస్త రెవెన్యూ వస్తుంది. సో ఇటువంటి వీడియోస్ని అస్సలు నమ్మొద్దు, ఇది నిజం కాదు. సో అంచేతే జరుగుతున్న దృశ్యాలు కావచ్చు, జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలామందిని మెదిపేస్తున్నాయి. సో అందుకనే చాలామంది నెటిజన్స్ ఆ రకంగా చేసిన వారిని ఖచ్చితంగా ఆ మహిళను, నిజానికి ఆ మహిళ అక్కడ పేడ్ ఆర్టిస్ట్గానే పనిచేస్తుంది, నిజంగా చేయలే, కానీ ఆ మహిళ పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ వీడియో చేసిన వాళ్ళపైన, అలా నటించిన వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఇటువంటి ఇంకొకసారి చేయకుండా. మీరేమంటారు? ఇటువంటి వీడియోస్ బయటకు వస్తే మీరిచ్చే వారికి సమాధానం ఏంటనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.